స్టార్ హీరోయిన్ సమంత తన మూవీ అప్డేట్స్నే కాదు, పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను కూడా తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటుంది. అందుకే ఈ అమ్మడుకు ఫ్యాన్స్ బేస్ కొంచెం ఎక్కువే. ఇక సినిమాల పరంగా చూస్తే ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. కెరీర్ పీక్లో ఉన్నప్పుడే తాను ప్రేమించిన నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాడను గతేడాది వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉన్నారు. విడాకుల తర్వాత సమంత రెండో పెళ్లి చేసుకుంటుందని అంతా భావించినప్పటికీ ఆమె ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత రిలేషన్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే రాజ్ నిడుమూరుతో సమంత కలిసి తరచూ కనిపిస్తున్నారు. ఇటీవల సమంత తిరుపతి వెళ్ళిన సమయంలో కూడా రాజ్ నిడుమూరు ఆమెతో కలిసి కనిపించారు. అలాగే సమంత నిర్మాతగా వ్యవహరించిన సుమో సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్గా పనిచేశారు. దీంతో వీరి మధ్య రిలేషన్ నిజమే అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత అక్కినేని ఫ్యామిలీతో కలిసి దర్శనం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విడాకుల తర్వాత సమంత అక్కినేని ఫ్యామిలీలో ఏ ఒక్క వ్యక్తిని నేరుగా కలిసింది లేదు. అలాంటిది అక్కినేని ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో సమంత వేదికను పంచుకున్నారు. జీ తెలుగు నిర్వహించిన ఓ అవార్డు ఫంక్షన్లో సమంత అక్కినేని అమల కలిసి కనిపించారు. తాజాగా జీ తెలుగు అవార్డు ఫంక్షన్ కార్యక్రమం నిర్వహించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సమంత అక్కినేని అమల కనిపించారు. సమంత ఎమోషనల్గా మాట్లాడుతున్న సమయంలో అక్కినేని అమల చప్పట్లు కొడుతున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. సినీ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గాను సమంతకు అవార్డు దక్కగా 30 ఏళ్లకి పైగా జంతు సంరక్షణ చేపట్టినందుకు అక్కినేని అమలకు అవార్డు దక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. ఇది నాగ చైతన్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా కావాలని చూస్తుందని కామెంట్లు పెడుతున్నారు. కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం సామ్ మంచిది కాబట్టి అమల రియాక్షన్ అలా ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రోమోతో సమంత నాగ చైతన్య ఫ్యాన్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఈ ఇష్యూ ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం.